నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. అష్షూరు సైన్యం ఇథియోపియా అనగా కూషు దేశం మీదకి దండెత్తింది. అష్షూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉంటారు. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికి ఏమీ కూడా అడ్డుపడలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్ళను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూనే ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా విసిరిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. చూడండి ప్రియమిత్రులారా, దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి. ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతూ ఉన్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లక్ష్యం కాదు. ఆయన మౌనం అంగీకారం అసలే కాదు. ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలింపబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళపైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ, మనల్ని అసహించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఏ అపాయం రాకోకుండా యెహోవా మనల్ని కాపాడడానికి, మన ప్రాణాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దీన్నే మనం మరొక విధంగా చూడవచ్చు. తుఫాన్లో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని యేసుప్రభువు వారు చూచాడు. బేతనియాలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని సమాధికి మోసుకుపోవడం ఆయన ద్రవ్య దృష్టికి కనపడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరైన సమయం కోసం ప్రభు ఎదురు చూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడు అంటే సరైన సమయం కొరకు, మంచి పరిస్థితి కొరకు ఎదురు చూస్తున్నాడని. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతున్నదో నిశ్చింతగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరైన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగి వచ్చి నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయచేసి తల ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. రాత్రంతయు మమ్మల్ని కాపాడి మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ నూతనమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై మీ స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ అపాయం రాకోకుండా మమ్మల్ని కాపాడుతానని, మా ప్రాణాలను కాపాడుతానని వాగ్దానం ఇచ్చారు. అందుని బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడండి తండ్రి. ఏ విధమైన కీడులకు, అపాయాలకు, ప్రమాదాలకు, అనారోగ్యాలకు లోను కాకోకుండా ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి మేలుతో మమ్మల్ని అందరూ తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బహుగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.